ఎరా కలల రాజా ఉత్తమ పురుష లెగిసావా? ఇంకెంతసేపు పడుకుని కళ్ళ కండమేనో రే, నెరవేర్చుకోవా? రే కలల కండం కోసం అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు ఏమన్నాడు తెలుసా? హలో గైస్, వెల్కమ్ టు హేమంత్ క్రియేషన్. దిస్ ఇస్ హేమంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, ఈరోజు వచ్చేసరికి మనం టైటిల్లో ప్రకారంగా డ్రీమ్స్ గురించి మాట్లాడబోతున్నాం. డ్రీమ్స్ అంటే జనరల్గా నాకు ఐఏఎస్ ఆఫీసర్ ఉంది, నాకు ఐపీఎస్, ఇలాంటి డ్రీమ్స్ కాదు, మనకి నిద్రలో వచ్చే డ్రీమ్స్ గురించి మాట్లాడబోతున్నాం. అవి ఎంత రియలిస్టిక్గా ఉంటాయి, ఎంతమందికి అది ఎంత ప్రభావం చూపిస్తాయి, ఎంతమందికి అనిపిస్తుంది, ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. Let us go. నాకు వచ్చిన కళల్ని ఒక కేటగరైజ్గా తీసుకుంటే హారర్స్, థ్రిల్లర్స్, యూనో రొమాంటిక్ అండ్ మంచి లవ్ స్టోరీస్, ఇలాంటివి చాలా వచ్చాయి. నాకు మ్యాక్సిమం ఎందుకు వచ్చాయంటే ఇవి నేను పడుకునే ముందు చూసిన కంటెంట్ కావచ్చు, లేదా నేను పొద్దున్న నుంచి సాయంత్రం దాకా తిరిగిన మా ఫ్రెండ్స్ వాళ్ళు కొంచెం చెప్తూ ఉంటారు మాటలు, అవి ఆ మైండ్ ఎక్కడో స్టోర్ చేసుకొని దాన్ని ఒక డిల్యూషన్గా మనకి డ్రీమ్స్ రూపంలో తీసుకొస్తాయి. అలాంటి ఒక కళ గురించి నేను ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకుంటున్నా. సో అదేంటంటే, టైటిల్ తగ్గట్టుగా రాముడు మంచిపాలుడు, ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి అనాథ పాపం, తన కష్టంతో చదువుకున్నాడు, తన కష్టంతో ఉద్యోగం తెచ్చుకున్నాడు. ఒక చిన్న లైబ్రరీన్ పోస్టు, ఒక గ్రామ పంచాయతీలో ఒక లైబ్రరీలో తను ఒక లైబ్రరీన్గా జాయిన్ అయ్యాడు. తనకి ఒక మంచి ఇల్లు దొరికింది, పెంట్ హౌస్, వాళ్ళ ఓనర్స్ కూడా మంచోళ్ళు. తన డైలీ రొటీన్ ఎలా ఉండేదంటే, పొద్దున్నే లేవడం, వర్కౌట్స్ చేయడం, కిందకి వెళ్ళి వాళ్ళ ఓనర్తో కూర్చొని కాఫీ తాగడం, వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవడం, మళ్ళీ పైకి వెళ్ళి రెడీ అవ్వడం, ఆఫీస్కి రెడీ అవ్వడం, కిందకి వెళ్ళడం, బండి తీసుకొని వెళ్ళి టిఫిన్ సెంటర్లో టిఫిన్ తినడం, ఒక టిఫిన్ పార్సల్ తీసుకొని అక్కడ పక్కనే ఒక ఆయన ముసలాయన పాపం ఆకలితో ఉంటే ఆయనకి ఇచ్చేసి డైలీ వెళ్ళి వర్క్ చూసుకుంటాడు. ఇంత రొటీన్గా ఉండే తన లైఫ్లో ఒక హఠాత్తుగా ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. దానివల్ల తన లైఫ్ ఎలా చేంజ్ అయిపోయింది అనేది నేను అనుకునే నాకు వచ్చిన కళలో జరిగిన ఒక స్టోరీ ఇది. దీన్ని నేను ఇక్కడి నుంచి నెక్స్ట్ జరిగే ఏ ఈవెంట్ అయినా కూడా నేను రాసుకోవాల్సిందే, ఎందుకంటే నాకు అక్కడ దాకే వచ్చిందనమాట. ఎప్పుడైనా కూడా డ్రీమ్స్ ఇక్కడ ఇలానే ఉంటాయి, చాలా సస్పిషియస్గా సస్పెన్స్తోనే వస్తున్నాయి. గత 2 yearsగా కూడా నాకు ఇలానే కట్ అయిపోయి అక్కడ దాకా నన్ను ఒక ట్రిక్కీ సిచ్యువేషన్లో పడేసి వస్తున్నాయి. ఎందుకనంటే నేను కంటిన్యూస్గా ఒకవేళ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ, మన షార్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ జరిగి ఉంటే, కొంచెం వర్క్ నేను చేసి ఉంటే, డైలీ ఏదో ఒక పని ఇట్లా ఆలోచన లేకుండా ఉండుంటే నాకు ఈ మైండ్ సెట్ వచ్చేది కాదు. కళలు రావడం, కథలు రావడం, ఆ కథలను నేను తీయాలనుకోవడం, ఇలాంటి పిచ్చి థాట్స్ రావు. సో డెఫినెట్గా మీరు చేయగలిగేది ఏంటంటే, దీనికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మేబీ ద గాడ్స్ గ్రేస్, ఎప్పుడైనా నాకు కుదిరితే, రేపు నాకు ఛాన్స్ దొరికితే నేను ఈ చిన్న కథనే నేను పెద్ద షార్ట్ ఫిల్మ్గా చేయడానికి ట్రై చేస్తా. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దండం రావే నీకు. మందు తాగుదాం కలిసి ఊదాం.